ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపించితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. మరి యోబు గారు మన జీవితంలో, ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గారు తన జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవించారు. ఆయనకు జీవాన్ని అనుగ్రహించారు, ఆయన పట్ల కృప చూపించారు, సంరక్షణ చేత ఆయన ఆత్మను కాపాడారు. ఆయన ఎందుకు అనంటే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన తొలగిపోలేదండి. యథార్థతను వదిలిపెట్టకుండా ఆయన యేసయ్య యథార్థతలో జీవించి, ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా, మరి ఆయన యోబు ఒక యథార్థవంతుడని జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, ఆయన ఎంతోమంది స్నేహితులు ఎంతోమంది ఆయనను దూషించారు, హింసించారు. భార్యతో సహా ఆయన్ను హింసించినప్పుడు ఆయన నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంటండి. నోటి మాట ద్వారా కూడా ఆయన జారకుండా తనను ఎంతో యథార్థంగా తాను కాపాడుకున్నాడు. దేవుడు ఆయనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఎంతో అమూల్యమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఉదయాన్నే లేవగానే మొట్టమొదటిగా మనం దేవునితో మాట్లాడగలగాలి, ఆయన వాగ్దానాన్ని చదవగాలి. ప్రతిరోజు ఒక వాగ్దానం మనం చదివి ఆయన పాదాల చెంత మనం ప్రార్థించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఈ దినాన్ని నువ్వు అటువంటి ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? అయితే ప్రార్థించు, యేసయ్య వైపు చూడు, ఆకాశం వైపు చేతులెత్తి ఆయనను స్తుతించు. యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఫలింప చేయనన్నాడు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే ప్రార్థన సహాయం కొరకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆమేన్.